ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరామిరెడ్డి గారు. నమస్తే సార్. ప్రతి ఒక్క మనిషికి ఎక్కడి నుంచైనా సరే అండి, అంటే ఏ సోర్స్ అయినా సరే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలని అనుకుంటూ ఉంటారు. రైట్. అది అర్న్ చేసుకోవడానికి ఏ వేస్లో కనుక వెళ్తే డెఫినెట్గా అంటే నేను అనేది లీగల్గాను ఎథికల్గాను రైట్ ఎలా తీసుకొని రావచ్చు అంటారు అసలు? యా, ఎక్కువ మందికి ఏంటంటే అంటే ఎసెట్స్ అనగానే అందరికి క్యాష్ ఫ్లో ఎసెట్స్ ఉండవండి. అవును. సపోజ్ నా దగ్గర గోల్డ్ 1 kg ఉందనుకుందాం. ఇవాళ వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే, మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే అది రఫ్గా మోర్ దెన్ 1 crore ఉంటుంది. అవును. బట్ నేను గోల్డ్ని ఆ కేజీ గోల్డ్ని అమ్ముకోలేను కదా. అవును. బట్ నాకు క్యాష్ ఫ్లో కావాలంటే ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కోసం కావాలి కదా. అందుకని ప్రతి ఎసెట్ క్లాస్లో క్యాష్ ఫ్లో ఉండదు, కొన్ని ఎసెట్ క్లాస్కే క్యాష్ ఫ్లో ఉంటుంది. అందుకని ఎసెట్స్ మొత్తం మనం చూసుకుంటే కనుక ఈక్విటీ మోర్ రిస్క్ మోర్ రివార్డ్. అది దాంట్లో ఫిక్స్డ్ ఇన్కమ్ ఏమి ఉండదు. అదే నాకు ఎవ్రీ మంత్ 1 lakh కావాలన్నా అనుకో, దాంట్లో ఉండదు. ఎందుకంటే మార్కెట్ డౌన్ అవ్వచ్చు, పెరగచ్చు కదా. అందుకని దీంట్లో ఫిక్స్డ్ గ్యారెంటీ అనే పదం లేదు. అండ్ రెండోది, మనకి మెటల్స్ చూసుకున్నాం అనుకోండి, వాటిల్లో ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు. గోల్డ్, సిల్వర్, డైమండ్స్ మీరు ఎందులో పెట్టినా సరే కొంటారు, మళ్ళీ అమ్మిన తర్వాతనే డబ్బులు వస్తుంది తప్ప ఎవ్రీ మంత్ లాగా రాదు. అందుకని మెటల్ సూట్ అవ్వదు. రెండోది రియల్ ఎస్టేట్లో బోల్డ్ రకాలు ఉన్నాయండి. అందులో రెంటల్ ఇన్కమ్ మాత్రం నీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది, ఒక రెంటల్ది మాత్రం వస్తుంటుంది అనమాట. అండ్ అది కూడా అందరికీ అంత కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఇంక మిగిలిపోయింది డెట్ అనమాట, డెట్ ఫండ్స్ అనమాట. అందరికీ సూట్ అయ్యేది రెగ్యులర్గా గ్యారెంటెడ్గా పలానా తారీఖు కల్లా నాకు డబ్బు కావాలి అనుకుంటే పనికొచ్చేది డెట్ ఫండ్స్ అనమాట. ఇవేంటంటే 100% క్యాపిటల్ గ్యారెంటీ ఉన్న ఫండ్స్ అనమాట. అంటే ఫస్ట్ వన్, దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళండి, మీ ఇంటి దగ్గరలో ఉన్న బ్యాంక్కి. అందులో కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, యావరేజ్ మీద ఇండియాలో 6 to 7% వస్తుంది. తక్కువ అంటే 6, ఎక్కువ అంటే 7 దాకా రావచ్చు. అండ్ ఈ ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏదైనా కావచ్చు. కొంచెం ఎక్కువ రావాలి అంటే కనుక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి, రికగ్నైజ్ బై ది ఆర్బీఐ అనమాట. 8% దాకా వస్తుంది ఇన్కమ్. 8% దాకా వడ్డీ వస్తుంటుంది అనమాట మనకి. నువ్వు కావాలంటే మంత్లీ పెట్టుకోవచ్చు, లేదా క్వార్టర్లీ పెట్టుకోవచ్చు, లేదా 6 months ఒకసారి పెట్టుకోవచ్చు. రెండోది, ఒకవేళ ఎక్కువ డబ్బు పెట్టాలి, నాకు మోర్ గ్యారంటీ కావాలంటే జస్ట్ నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వడ్డీకి ఇచ్చుకోండి. దాన్ని మనం గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాం, జీ సెక్యూరిటీస్. ఓకే. అది ఎంతైనా తీసుకుంటుంది గవర్నమెంట్. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ మంత్లీ 1 lakh crore దాకా అప్పులు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే టోటల్ బడ్జెట్ వచ్చి 55 లక్షల కోట్లు ఇండియాలో. బట్ గవర్నమెంట్కి వచ్చి ఇన్కమ్ ఎప్పుడు 12 లక్షల షార్టేజే ఉంటుంది అనమాట. అందుకని గవర్నమెంట్ వాళ్ళు నిరంతరం అప్పులు చేస్తూనే ఉంటారు. సో ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఎవరికి ఇస్తున్నావు అంటే సాక్షాత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తున్నావు. సో లిటరల్లీ గ్యారెంటెడ్ 100% ఇది. కాకపోతే వడ్డీ కొంచెం తక్కువ ఉంటుంది, 6.8 to 7 దాకా ఉంటుంది అనమాట ఇది. ఆ తర్వాత ట్రెజరీ బిల్స్ 91 days, 200 days ఇలా ఉంటుంది అనమాట. 364 days ట్రెజరీ బిల్స్లో పెట్టుకోవచ్చు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకుంటూ ఉంటుంది వడ్డీలకి, ఆ డెవలప్మెంట్, డీల్ డెవలప్మెంట్ అని చెప్పేసి. అంటే స్టేట్ గవర్నమెంట్కి మనం వడ్డీకి ఇవ్వచ్చు. తర్వాత కార్పొరేట్ కంపెనీస్ తీసుకుంటా ఉంటాయి, దాన్ని ఎన్సీడీ అంటారు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, వాళ్ళకి వడ్డీకి ఇచ్చుకోవచ్చు. లేదా కమర్షియల్ పేపర్ వాటికి ఇవ్వచ్చు. అండ్ సిడీస్ అంటారు, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, బ్యాంకులు తీసుకుంటా ఉంటాయి అనమాట. వీటిలో ఎవరికి ఇచ్చినా సరే ఫిక్స్డ్గా నీకు మంత్లీ కావాలన్నా క్వార్టర్లీ కావాలని ఇస్తూ ఉంటారు. కాకపోతే రేట్ ఆఫ్ రిటర్న్ చాలా తక్కువ ఉంటుంది. అది ఎనీవేర్ బిట్వీన్ 6 to 8% మధ్య ఉంటుంది. కాబట్టి ఎవరైనా కొంచెం పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నోళ్ళు గ్యారెంటెడ్ రిటర్న్గా ఉండాలి అనుకుంటే వీటిలో ఈ డెట్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. ఈ కాల్డ్ డెట్ సెక్యూరిటీస్ అనమాట. అంటే పర్టికులర్గా ఏంటంటే షార్ట్ టర్మ్ నీడ్స్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ నాకు ఇంట్లో 6 monthsలో ఒక శుభకార్యం ఉంది, డబ్బు కావాలి ఖచ్చితంగా. అవును. అందుకని ఎక్కడో పెడితే రావు తిరిగాయి. ఇంకా నీకు రియల్ ఎస్టేట్ కొన్నా, గోల్డ్ కొన్నా ఇమీడియట్గా రావు కదా. అందుకని మనం డెట్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. రెండోది, నేను రిటైర్మెంట్ అయ్యాను, నాకు ఎవ్రీ మంత్ 2 lakh కావాలి. ఇప్పుడు మన ఆస్తుల నుంచి రావు కదా. అందుకని ఆస్తులు సగంపడి అమ్మేసేసి మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేసుకొని మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. సపోజ్ 2 కోట్లు పెట్టామనుకోండి బ్యాంక్ డిపాజిట్స్ లో, మనకి ఎవ్రీ మంత్ 1 lakh వస్తూ ఉంటుంది బై డిఫాల్ట్. నీకు ఏ తారీఖు అంటే ఆ తారీఖు వస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఎవరైనా సరే గ్యారెంటెడ్గా ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా సూట్ అయ్యేది డెట్ సెక్యూరిటీస్. 100% గ్యారంటీ ఉండదు. కాకపోతే అది ఇండియాలో అయితే నీకు 6 to 8% మధ్య ఉంటుంది, అంతకంటే ఎక్కువ రాకపోవచ్చు. అదే బయట అయితే సార్ జనరల్గా బయట కంట్రీలో కూడా ఇంకా తక్కువ ఉంటుంది ఇండియాతో పోల్చుకోండి. సపోజ్ అమెరికాలో అనుకోండి 4.7 ఉంది, అది లండన్లో అనుకోండి 4% ఉంది, జపాన్లో అనుకోండి 1% ఉంది, చైనా అనుకోండి 1.8% ఉంది. బయట కంట్రీలు ఇంకా తగ్గుతాయి. ఏ కంట్రీలో అయినా సరే ఇన్ఫ్లేషన్ లింక్ పెడతారు. ఇన్ఫ్లేషన్తో పోల్చుకుంటే 1% ఎక్స్ట్రా ఉంటాయి, ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉండవు. ఇండియాలో ఇన్ఫ్లేషన్ 4 to 5% దాకా ఉంటుంది, బ్యాంక్ వడ్డీలో 6 to 7% దాకా ఉంటాయి. కాబట్టి ఇన్ఫ్లేషన్తో పోల్చుకుంటే 1% ఎక్స్ట్రా అవుతాయి. కాకపోతే వెల్త్ క్రియేషన్ పనికిరావు డెట్ ఫండ్స్, వెల్త్ మెయింటెనెన్స్ కోసం మనకు వస్తాయి. వెల్త్ మెయింటెనెన్స్, క్రియేషన్ పనికిరావు.
నువ్వు ఎసెట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా, డెట్ సూట్ అవ్వదు. డెట్ అనేది ఏంటంటే ఇమ్మీడియట్లీ లిక్విడిటీ కావాలి నాకు ఇమ్మీడియట్లీగా, అలాంటి సూట్ అవుతుంది. ఓల్డ్ ఏజ్లో రిటైర్మెంట్ అప్పుడు సూట్ అవుతుంది. అందుకని మనం ఎలా రికమెండ్ చేస్తామంటే యూత్లో ఉన్నప్పుడేమో గో ఫర్ ఈక్విటీ అంటాం. రిస్క్ లేదంటే టూ మచ్ రిస్క్, కానీ యూత్ కదా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుద్ది. ఎందుకంటే రేట్ ఆఫ్ రిటర్న్ నీకు 15 దాకా వస్తుంది ఈక్విటీ అయితే. అదే మధ్య ఏజ్ వచ్చింది, ఏజ్ 35 to 45 వచ్చింది అనుకోండి, డిపెండెంట్స్ ఉన్నారు కదా, అంత రిస్క్ చేయలేరు. అప్పుడేం చేస్తాను, ఈక్విటీ ప్లస్ డెట్ రికమెండ్ చేస్తారు. అది ఆ స్టేజ్లో రిటైర్మెంట్ అయ్యారు, అసలు ఈ టైంలో వెల్త్ క్రియేషన్ కాదు, వెల్త్ ప్రొడక్షన్ ఇంపార్టెంట్, అంటే లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. అందుకని నచ్చిన డెట్ ఫండ్స్ అనమాట. అందుకని ఎవరికైనా సరే ఫిక్స్డ్ అమౌంట్ కావాలి అనుకుంటే బ్యాంక్ డిపాజిట్స్, పోస్టల్ డిపాజిట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ సిడి అండ్ కంపెనీకి ఇచ్చే ఫండ్స్ లేదా స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే వడ్డీలు, ఇలాంటి వాటిలో పెట్టుకోవడం ద్వారా మనం అంటే కన్సిస్టెన్సీ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఎంత అంటే అరౌండ్ 6 to 8% మధ్యలో వస్తుంది. ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తే 1%, 2% వస్తుంది. బట్ వెల్త్ క్రియేషన్కి ఇది సూట్ అవ్వదు. అందుకని యూత్లో ఉన్న వాళ్ళకి అంత రికమెండబుల్ కాదు, కానీ రిటైర్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం డెట్ ఫండ్స్ ఈజ్ గుడ్ అనమాట. ఈ మధ్య ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కోసం వాళ్ళు స్కీమ్ పెట్టారు ఒకటి, అంటే లిటర్లీ 8.5 దాకా వస్తుంది వాళ్ళకి, 30 lakh వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా గ్యారంటీ రిటర్న్స్ వస్తుంటాయి, నీకు 3 monthsకి ఒకసారి నీకు ఇస్తూ ఉంటారు. ఓకే, సో అట్లా ఎవరికి వాళ్ళే రిటైర్మెంట్ కల్లా ఖచ్చితంగా ఎవ్రీ మంత్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.